ఇందిరా మహిళా శక్తులు మనకు తెలుసు. ఒక మహిళ విద్యావంతురాలైతే యావత్తు కుటుంబమే కాదు సమాజమే చైతన్యవంతమవుతుంది. అట్లాగే ఒక మహిళ గ్రామానికి నాయకురాలుగా అందరి చేత మెప్పు పొంది అలా బాధ్యత స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు. మన ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తే అందరూ మనసిప్పి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఒక్కళ్ళ ఇద్దరు 100ల మంది కదా, అందరితోని ఇంకా మస్తు మండలాలున్నాయి, మస్తు మంది ఉన్నారు. జల్దీ రండి. కన్సర్న్ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో, మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి. మద్దూరు తర్వాత బోమ్రాస్పేట్ మండల్. బోమ్రాస్పేట్ మండల గౌరవనీయులైన సర్పంచులు ఎంతమంది ఉన్నారు? 35 మంది. వేదికపై ఉన్న పెద్దలు సహకరించాలి. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఒక్కొక్క సర్పంచ్ను సన్మానిస్తున్నారంటే ఆ గ్రామానికి ఒక కొత్త బాధ్యత. కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం సహకరించండి. మిగతా పెద్దలున్నారు వేదిక పైన, మండల నాయకులు కానీ ఇతర ప్రజాసేవకులు. బొమ్రాస్పేట్ ఇందాకే మనం 35 మందిని ఆహ్వానించుకున్నాం. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ రెడీగా ఉండాలండి. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ తయారుండాలి. బొమ్రాస్పేట్ ఇప్పుడు ఎవరెవరైతే ఆనరబుల్ సీఎం గారి చేత సన్మానం అందుకున్నారో వాళ్ళు స్టేజీ ముందుకు వచ్చి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఆ షాల్వా వేసుకొని రండి. సన్మానం అయిపోయిన వాళ్ళు, సన్మానం అయిపోయిన సర్పంచులు ఆ శాల్వాలు వేసుకొని ముందుకు రండి. మనం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. కొత్తపల్లి మండల్ రండి అమ్మా, తర్వాత మద్దూరు మండలంలో రావాలి. కొత్తపల్లి మండల్ మద్దూరు మండలంలో స్టేజీ కింద నిలబడి ఉండ్రి. తర్వాత బొమ్రాస్పేట వాళ్ళు కూడా మీరు కూడా దిగి ఇక్కడే ఉండుండమ్మా. మళ్ళీ మీరు సభలకు పోవద్దు, ఇక్కడ ఉండుండ్రి. బొమ్రాస్పేట్ మండల్ ఇప్పుడు మన గౌరవనీయులైన సర్పంచుల చేతులలో బ్యాగులు చూస్తున్నాం. ఫైళ్లలో మెటీరియల్ ఉంది. అంటే మరి గ్రామ పంచాయతీ పాలన తెలంగాణ సీఎం గారు, అలాగే పంచాయతీరాజ్ మంత్రి గారు, సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకొని మీ ఊరుని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఆదర్శం అంటే అద్దం. అద్దం ఎట్లుంటుందో ఊరు ఎట్లుండాలి, పరిశుభ్రతలో కానీ, ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ. బొమ్రాస్పేట్ మండల్
బొమ్మరాజుపేట తర్వాత దౌలతాబాదు 33 మంది సర్పంచులు తయారుండాలండి. ఒక రిక్వెస్ట్ ఏమిటంటే సంబంధిత మండల నాయకులు, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వారి పక్కన ఏ మండలం సర్పంచులు సన్మానం ఉంటే ఆ మండల పెద్దలు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొమ్మరాజ్పేట్ ఇప్పుడు సన్మానం అందుకుంటున్నారు. దౌలతాబాద్ రెడీ ఉన్నారండి? దౌలతాబాద్ తయారుండాలి. ఒక్కొక్కళ్ళు సీఎం గారిని వ్యక్తిగతంగా పలకరించే ఒక అద్భుతమైన సందర్భం. కన్సర్న్డ్ మండల్ పెద్దలు ఉంటారు. ఇప్పుడు బొమ్మరాజ్పేట్ తర్వాత దౌలతాబాద్లో అల్లాపూర్, అంత్వార్, బాలంపేట్, బండివాడ, బిచ్చాల్, చల్లాపూర్, చంద్రకల్, దేశాయపల్లి, దేవర ఫసల్వాడ్, దౌలతాబాద్, ఎర్లపల్లి, గోకా ఫసల్వాడ్, గుంజాల్, గుండేపల్లి, ఇందాపూర్, కౌదేడ్, కుప్పగిరి, లొట్టిగుంట తాండా, మాటూరు, నాగసరు, నందారం, నంజనాయక్ తాండా, నర్సాపూర్, నీతూర్, పోల్కంపల్లి, రాయలగుట్ట తండా, సుల్తాన్పూర్ తర్వాత సూరాయపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, తిరుమలాపూర్, ఊరకుంట, యామ్కి 33 గ్రామాలు దౌలతాబాద్ మండలంలో గౌరవనీయులైన సర్పంచులు శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు. స్వరూపరాణి, శ్రీకాంత్ రెడ్డి, ప్రమోదరావు, సూర్యనాయక్, వెంకటరెడ్డి, రోజా, అపరంజిని, సాయప్ప, రాజు, శ్రీనివాస్ రెడ్డి, పద్మ, మల్లమ్మ, అంజురమ్మ, లలితమ్మ, వెంకటయ్య, రామచందర్, విజయలక్ష్మి, చందర్, శివరాజ్, అరుణమ్మ, సుధారాణి, గిరిజ, అంజిలప్ప, లక్ష్మి, హనుమమ్మ, సరోజ, వెంకటమ్మ, శ్రీనివాస్, శయనమ్మ, ముగులప్ప, సంతోష, రెడ్డి నాయక్, మాణికప్ప. గౌరవనీయులైన దౌలతాబాద్ సర్పంచులు 33 మంది. దౌలతాబాద్ తర్వాత దుద్యాల రెడీ ఉండాలి. దుద్యాలలో ఉన్నారా? తయారున్నారా? దౌలతాబాద్ నడుస్తున్నది. దుద్యాలోళ్ళు మన స్టేజ్ ఎక్కినందుకు రెడీ ఉండాలి. పల్లెలల్లా ప్రజాస్వామ్య పండుగ. ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప కల్పవృక్షం. మన గుళ్ళలు ఉంటాగా రాగి చెట్టు, మర్రి చెట్టు, హనుమాన్ల గుళ్ళే. అంత పెద్ద వృక్షం అయితే దానికి వేళ్ళు, పల్లెల్లో ఉండే ఈ గ్రామ స్వరాజ్యం అనేది దానికి వేళ్ల లాంటిది. కాబట్టి ఎంత ప్రధానమైందో ప్రతి పల్లెలో ఉండే వివిధ గ్రామీణ దుద్యాల వాళ్ళు రావాలండి. ఆలేడు, అలీఖాన్పల్లి, అంసాన్పల్లి, చెట్టుపల్లి తాండా, చిలుములు, మాలివారు, దుద్యాల, ఎక్కచెరువు తాండా, ఈర్లపల్లి, గౌరారం, హకీంపేట, కుదురుమళ్ళ, అగచెర్ల, నాజ్ఖాన్పల్లి, పోలేపల్లి, రోటిబండ తాండా, సగరం తాండా, సంగాయిపల్లి, సంతకుంట తాండా, సత్తార్కుంట తాండా, వాల్యనాయక్ తాండా, అన్నపూర్ణ. గౌరవనీయులైన సర్పంచులు తల్లులున్నారు, శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు, పెద్దలున్నారు. అన్నపూర్ణ, కథలయ్య, పుష్యమ్మ, గోపాల్, బాలప్ప, సంగీత, హనుమానాయక్, ముగలయ్య, కిష్టిబాయ్, రవీంద్ర, లాలప్ప, రాములు, సుజాత, చంద్రయ్య, రుక్కమ్మ,